హెచ్సీఏలో క్విట్ ప్రోకో జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. టెండర్లు లేకుండా తమ అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో హెచ్సీఏ సభ్యులు భారీగా లబ్ధి పొందారు. కొన్ని రోజుల క్రితమే హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను ఈడీ అధికారులు విచారించారు. 90 లక్షల రూపాయల క్విట్ ప్రోకో జరిగినట్లుగా ఈడీ దృష్టికొచ్చింది. క్రికెట్ బాల్స్ టెండర్లు, జిమ్ సామాన్ టెండర్లు, స్టేడియం కుర్చీల టెండర్లు కేటాయించినందుకు లంచంగా లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈడీ పూర్తిగా రంగంలోకి దిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెటికా హెచ్సీఏలో క్విట్ ప్రోకో జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. టెండర్లు లేకుండా తమ అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో హెచ్సీఏ సభ్యులు భారీగా లబ్ధి పొందారు. కొన్ని రోజుల క్రితమే హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను ఈడీ అధికారులు విచారించారు. 90 లక్షల రూపాయల క్విట్ ప్రోకో జరిగినట్లుగా ఈడీ దృష్టికొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే హెచ్సీఏ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట సిఐడి ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీస్ తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడికి ఇవ్వడం జరిగింది. సిఐడి విచారిస్తున్న సమయంలో అనేక విషయాలు రావడంతో ఇటు ఈడీ అధికారులు రంగంలో దిగారు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగింది అనే దానిపైన ఈడీ రంగంలో దిగడం జరిగింది. ఈడీ సిఐడిని కూడా పూర్తిగా ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక తాజాగా చూసుకుంటే హెచ్సీఏ వ్యవహారం మొత్తంలో క్విట్ ప్రోకో జరిగినట్టయితే ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. టెండర్లు లేకుండానే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కేటాయించినట్లు, దాని ద్వారా హెచ్సీఏకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీగా లబ్ధి పొందినట్టయితే ఈడీ గుర్తించడం జరిగింది. మరోవైపు ఇటు ఎవరైతే హెచ్సీఏకి సంబంధించిన మాజీ ట్రెజరర్ ఉన్నారో అతని సురేందర్ అగర్వాల్, అలాగే అతని భార్యను కూడా ఈడీ అధికారులు అయితే విచారించడం జరిగింది. మొత్తం 90 లక్షల రూపాయలకు సంబంధించిన క్విట్ ప్రోకో జరిగినట్టయితే అందులో గుర్తించడం జరిగింది. వీటితో పాటు ఇటు క్రికెట్ బాల్స్ కావచ్చు, అలాగే జిమ్ సామాన్లకు సంబంధించిన టెండర్లు కావచ్చు, స్టేడియం కుర్చీలకు సంబంధించిన టెండర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే అనుకూలమైన వ్యక్తులు కేటాయించారో దానికి తగ్గ నజరానాను కూడా వీళ్ళు అందుకున్నట్టయితే ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు ఇటు బీసీసీ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రతి బోర్డుకి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెచ్సీఏ కూడా కొంత అమౌంట్ రావడంతో పాటు వీళ్ళు వచ్చిన తర్వాత వరల్డ్ కప్ జరగడం, వీటికి కూడా కొంత అమౌంట్ 120 కోట్లు కేటాయించడం, వీటిలో కూడా అవకతవకలు జరిగినట్టు ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే గత 10 ఏళ్ల కాలంలో కూడా దాదాపుగా బీసీసీకి హెచ్సీఏ నుంచి 800 కోట్లకు పైగా నిధులు రావడం జరిగింది. ఈ నిధులు ఏం చేశారు, వీటికి సంబంధించిన అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సొంత ప్రయోజనాలకి వాడారని కూడా ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు ఇటు 2022లో జస్టిస్ లావు నాగేశ్వర్ ఎవరైతే ఈడీకి సంబంధించిన వ్యవహారం మొత్తం హెచ్సీఏకి సంబంధించిన వ్యవహారం మొత్తాన్ని వెల్లో తీసుకోవడం చేద్దాం, ఆ కమిషన్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అనేది ఈడీ అధికారులు అయితే చెప్తూ వస్తున్నారు. మరోవైపు హెచ్సీఏలోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరు అసలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది, అలాగే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ గెలుపొందిన ఒకే ఓటుతో గెలుపొందడం జరిగింది. ఆ ఓటుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అసలు ఎవరి ద్వారా ఇతను ముందుకు రావడం జరిగింది, ఇతను వెనక ఎవరెవరు ఉన్నారు, ఈ వివరాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో అయితే ఆరాధిస్తున్నారు. మరోవైపు ఇటు ఫుడ్ క్యాటరింగ్ సంబంధించి అంటే స్టేడియం లోపల ఫుడ్ క్యాటరింగ్ కావచ్చు, స్టాల్స్ కావచ్చు, టికెట్స్ వ్యవహారం కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి ఇవ్వడం జరిగిందన్న దానిపైన గుర్తించడం జరిగింది. మరోవైపు ఇటు ఐపీఎల్ కి సంబంధించిన టికెట్ల వ్యవహారంలో కూడా వేరే వ్యక్తులకి కేటాయించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎంత మొత్తం వీళ్ళు తీసుకోవడం జరిగింది, వీటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొక కొన్ని రోజుల్లో ఈడీ పూర్తి స్థాయి విచారణకు అయితే దిగిన తర్వాత మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలను ఇచ్చారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.